వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని ఈరోజు ఢిల్లీ పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా వైసీపీ నుంచి ఈరోజు లీకులు వస్తూ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డిని చూసినట్లయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డితో సేల్ అవ్వడం జరిగింది. వైవి సుబ్బారెడ్డికి వయస్సుతో కూడా బంధుత్వం ఉంది. వాళ్ళిద్దరు తోడలుళ్ళే. విజయమ్మ సోదరునే ఆయన వైవి సుబ్బారెడ్డి వివాహం చేసుకోవడం జరిగింది. బట్ కాంగ్రెస్లో బాలినేని తరహాలో వైవి అంత యాక్టివ్గా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి కూడా కీలక భాగస్వామ్యం అయ్యారు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా వైవి సుబ్బారెడ్డి పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని పరిశు చేస్తూ వచ్చారు. అటు విజయమ్మను పార్టీలో కీలక భాగస్వామ్యం చేయడం మొదలుకొని షర్మిలను పాదయాత్ర చేయడం వరకు కూడా అన్ని విషయాలను వైవి లాంటి వాళ్ళే దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అలాంటి వైవి సుబ్బారెడ్డికి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించారు. ఒంగోలు నుంచి ఆయన మొదటిసారి ఎంపీగా గెలవడం జరిగింది. సో ఆ రోజు పార్టీ అధికారం లేకపోయినా వైవికి మాత్రం కీలక భాగస్వామ్యం ఉంది. వైఎస్ఆర్సీపీలో కూడా అదే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. సో ఈ క్రమంలోనే వైవికి ఆ రోజున వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో లోక్సభలో పార్లమెంటరీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు ఆయన. ఇక అలాంటి వైవికి మాత్రం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. అప్పటికే ఏదైతే మాగుంట టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు టికెట్ ఇస్తానంటూ కూడా వైవిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీలో వైఎస్ఆర్సీపీలో మగాళ్ళు లేక టీడీపీ నుంచి తీసుకొస్తున్నారంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ కూడా చేశారు వైవి ఆ రోజున. బట్ దానికైతే ఇష్టం లేదు. తను ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఉంటానంటూ పట్టుబట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసి ఈ రోజున ఆయన్ని టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కూడా ఇచ్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మాగుంటకే ఒంగోలు టికెట్ ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలవడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా వైవి సుబ్బారెడ్డి పనిచేశారు. ఇక ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి తొలగించిన తర్వాత ఆ ప్లేస్లోని ఈ రోజున వైవి సుబ్బారెడ్డిని తన సొంత బాబాయిని అక్కడ నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినారు. విజయసాయిరెడ్డి అనుబంధ విభాగాలు చూస్తున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర బాధ్యతలకే ఈరోజు పరిమితమయ్యారు. అయితే ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మరోసారి ఒంగోలు ఎంపీగా రాబోతున్నారనేది ఒక చర్చ. ఎందుకంటే తన కొడుకు లిక్కర్ మాఫియా వ్యవహారంలో అరెస్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి సరిగా స్పందించలేదన్న మాగుంటలో ఒక ఆవేదన ఉందన్న చర్చ ఉంది. ఆయన టీడీపీ జెండా కప్పుకోబోతున్నారన్న ప్రచారం ఉంది. బాలినేని లాంటి వాళ్ళు డైరెక్ట్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే వైవి మళ్ళా ఒంగోలులో యాక్టివ్ కాబోతున్నారు. ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తారనే ప్రచారము జరిగింది. ఎంవీవీ లాంటి వాళ్ళని వైజాగ్ నుంచి తూర్పుకు పంపించిన వల్ల వైజాగ్ తూర్పు అసెంబ్లీ ఇన్ఛార్జిగా సో ఆ స్థానం కూడా ఖాళీగా ఉంది. తన బాబాయినే అక్కడి నుంచి బరిలో దించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చర్చ కూడా జరిగింది. అలా వైజాగ్ నుంచో లేకపోతే ఒంగోలు నుంచో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకే మరోసారి వైవి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది నిన్నటి వరకు జరిగిన ప్రచారం. అయితే ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయంలో మార్పు తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకి ఒక రాజ్యసభ పదవి ఇద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రేపు మార్చిలో ఏపీకి చెందిన 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడబోతోంది. అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని తన సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. అటు ఒంగోలుకి ఆప్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అండ్ దెన్ ఇటు చూసినట్లయితే వైజాగ్ కూడా 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఎంపీ అభ్యర్థి రేస్లో. అందుకే వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇద్దామనే ఆలోచనలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటూ వస్తున్నారు ఈ రోజున. సో అలా ఆల్రెడీ విజయసాయి లాంటి వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. రెన్యువల్ కూడా చేస్తున్నారు. సో ఈరోజు రాజ్యసభకు తన బాబాయిని కూడా సొంత బాబాయిని కూడా పంపించేందుకైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. పార్టీ ఖాతాలోకి రాబోయే 3 రాజ్యసభ స్థానాలు ఒక రాజ్యసభ స్థానాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే విషయంలో వైవి వైపే మొగ్గు చూపుతున్నారు అనేది వాస్తవం. మరి వైవి సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విధంగా బ్రేకులు వేసినట్టే అని మనం అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.